ఓం గురుభ్యో నమః. మహాశివరాత్రి విశిష్టత. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే భక్తవశంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అదే సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది. పూజా విధానం గురించి తెలుసుకోండి. మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివ భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది. అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు? ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు? మహాశివరాత్రి రోజున శివుని పూజా విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. జాగరణ ఎందుకంటే మహాశివరాత్రి రోజున ఎందుకని తప్పనిసరిగా జాగరణ, నిద్రపోకుండా ఉండాలనే ప్రశ్నలకు పండితులు ఇలా సమాధానం చెప్పారు. మహాశివరాత్రిని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి శివభక్తులు మహాశివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారు. ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. ఈ రోజున రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు. ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు. అందుకే వీరంతా వెన్నెముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు. జాగరణ వేళ ధ్యానం. మహాశివరాత్రి రోజున రాత్రి వేళలో మేల్కొని మీ వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల యోగితో పాటు మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అందుకే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు బాబా మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేస్తారు. అదొక్కటే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీశైలం, వేములవాడ ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల కామం, క్రోధం నుంచి శివుడు రక్షిస్తాడు. అంతేకాదు అసూయ, చెడు దుర్గుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు. శివుని అనుగ్రహం కోసం పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుడిని అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని, ఆ ఒక్క రోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ, నిద్రపోకుండా ఉంటే చాలని చెబుతాడు. అదే విధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉంది రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు. మోక్షం దక్కుతుంది. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెండు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు.
ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివుని నరకం నుంచి రక్షిస్తాడు. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతలలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ ఒక్కరోజున ఉపవాసం, జాగరణ ఉంటే చాలు. ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు సర్వ శుభాలు చేకూర్చాలని ఆశిస్తాం.